మాటల్లో నువ్వు మాట్లాడేదానికి వాళ్ళు మాట్లాడేదానికి మీ ఇద్దరికి సరిపోద్ది, కానీ మాకు సరిపోదు. ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని నా బొచ్చు బీక్కుంటావా అని అన్నాడని. అది వాళ్ళు బీక్కుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. మేము అలాంటి మాటలు మాట్లాడం. నువ్వు అది దానికంటే ఎక్కువ దీనికంటే తక్కువ అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది పద్ధతులు లేకుండా, అర్థం చేసుకోకుండా, తెలియకుండా, ఏ సబ్జెక్టు లేకుండా మీరు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. నువ్వు ఏమీ కదిలిస్తలేవు నన్ను. నేను ఎందుకంటే అంత స్వచ్ఛంగా, అంత నిజాయితీగా, అంత నిబద్ధతగా పనిచేస్తున్నా. నీలాగా నీ బిడ్డలాగా లోకుల సొమ్మును దోచుకునే కార్యక్రమం ఎక్కడా లేదు. నువ్వు నీ డైరీ ఇండస్ట్రీ, నీ బతుకు అందరు ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఆస్తులు లాకేసుకున్నావు చంద్రబాబు నాయుడు. నీ బతుకు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళ దగ్గర, వాళ్ళ లాంటి మంచి వ్యక్తుల్ని మాయ చేసి వాళ్ళ బిడ్డనిస్తే లాస్ట్కి ఆయన్నే ఎన్నుపోటు పొడిచినవు చంద్రబాబు నాయుడు. నువ్వు బ్రహ్మనాయుడు అనేది. బ్రహ్మనాయుడు ఏడ నిజాయితీ, బ్రహ్మనాయుడు అంటే ఏడ నిబద్ధత. నువ్వు కాదో, నీ దమ్ముంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొచ్చుకో. ఇక్కడ ఒక రంగులు ఇస్తే నీ ఎదురంగానే రాజకీయ సన్యాసం కాదు, అసలు నేనంటూ ఉండను. నీలాంటి చెత్త మాటలు మాట్లాడే చెత్త నాయకుడు అని నేను అనుకోలేదు. నువ్వు ఒక చెత్తవే. ఒకడెవడో పిచ్చి ముండాకొడుకు రాసిస్తే అది చదివే ఒక చెత్త నువ్వు. రైతు అన్నావు. రైతు ఎవడు? రైతు నేను రైతుని. మరి నేను నాయకుడయ్యానుగా. ఆ మాట్లాడినాడు కొండాయిపాలెం వాడిది. ఏం మాట్లాడాడు? ఈ ఊర్లో నాయకుడు ఎవడని నా ఊర్లో వచ్చి మాట్లాడాడు. వాడు ఒక నాయకుడు, ఇక్కడున్న మల్లికార్జునకి ఆ అనుచరుడు. ఇతనుండి అనమంటే అతను అన్నాడు. అందుకే చెప్పుతో కొడతాననే అన్నాను. అనలేదని నేను అనలేదు. వాడు రైతు కాదు, వాడు బ్రోకర్ అని నేను ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను. వీడి కింద బతికే బ్రోకరు. ఇది తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు.